హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో మనము వీకెండ్ పంచతంత్ర స్టోరీస్ చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టోరీస్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఫిఫ్త్ స్టోరీ మనం నెక్స్ట్ వీకెండ్ చెప్పుకుందాం అనుకున్నాము. అయితే ఏంటంటే మిత్రలాభము మనము ఈ వారము కంప్లీట్ చేసేద్దాము. సో అందుకని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫిఫ్త్ స్టోరీ అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అయిపోయినాయి. సో ఫిఫ్త్ స్టోరీ. సో ఈ ఫిఫ్త్ స్టోరీ ఏంటి, మనం చెప్పుకున్నాం కదా, హిరణ్యకుడు జంబూకము మరియు మృగము, దట్ ఈజ్ జింక, కాకి స్టోరీ చెప్తాడు. ఎవరికి? కాకి, లఘుపతనకుడికి. సో అయితే ఆ కథలో కథ ఏంటంటే, కాకి జింక నక్కల స్నేహాన్ని సమ్మతించదు, జింకని వారిస్తుంది. జింకని వారించడానికి కాకి జరద్గవము, ముసలిగద్ద, పిల్లి స్టోరీ చెప్తుందన్నమాట. ఎలా అయితే పాపం ముసలిగద్ద పిల్లికి స్నేహమని చెయ్యి ఇచ్చి పాపం తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందో ఆ కథ చెప్తుంది. సరే, ఈ కథ విన్నాక జింక ఏమంటుందంటే, నేను నా మిత్రుడు జంబూకమును, నక్కని సమ్మతిస్తున్నాను, నమ్ముతున్నాను. చాలా మంచి మాటలు పలికాడు, సజ్జనుల స్నేహము కోరుకుంటున్నాడు, మంచి గుణములు నేర్చుకోవాలనుకుంటున్నాడు. సో నాకు అతనిలో సుగుణములు కనిపిస్తున్నాయి అని చెప్పి జింక ఇంకా నక్క ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తాయి. సో కాకి మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈ కాకి లఘుపతనకుడు కాదు, వేరే కాకి. అయితే కొన్ని రోజులు అలా గడుస్తాయి. జిత్తులమారి నక్క కదా, జిత్తులమారి నక్క ఏమంటుందంటే, ఒకరోజు పొద్దున్న లేవగానే, మృగమా, నేను ఇక్కడి నుంచి కొంత దూరంలో పచ్చని పంట పొలాలు చూశాను, చక్కటి సెలయేరు, అక్కడ నీకు ఆహారం మంచిగా దొరుకుతుంది, అలాగే సెలయేరు ఉంది, మంచిగా నువ్వు ఆహారం నీకు సమకూరుతుంది అని చెప్తాడు నక్క, జంబూకం. అయితే ఇద్దరు రోజు వెళ్ళి మంచిగా జింక ఆహారం తిన్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు. సో ఇలా కొన్ని రోజులు జరుగుతున్న తర్వాత జిత్తులమారి నక్క ఎదురు చూస్తుంది, ఏ టైంకి నేను మంచిగా జింక మాంసం తినచ్చును అని కలలు కంటూ ఉంటుంది. అయితే ఆ పంట పొలాలని కాసే రైతు ఇది గమనిస్తాడు. అబ్బా, జింక వచ్చి, ఈ మృగం వచ్చి నా పంట పొలాలని హాయిగా తిని మేసేసి వెళ్తోంది, దీనికి బుద్ధి చెప్పదా అని చెప్పి ఏం చేస్తాడంటే ఒక వల వేస్తాడనమాట. జింక వస్తే మేస్తుంటే చిక్కుకుపోయేట్టు. అయితే సరే, పాపం మరుసటి రోజు జింక, జంబూకము, నక్క వస్తారు పంట పొలానికి. జింక యథాతథంగా మేస్తూ ఉంటే అనుకోకుండా ఆ రైతు జింక మీద వాళ్ళని వేసేస్తాడు. ఇదంతా చూస్తున్న నక్క, భలే భలే, నేను కోరుకున్నది నాకు జరుగుతుంది, నాకు జింక మాంసము దొరుకుతుంది అని అనుకుంటూ ఉంటాడు లోపల. అయితే కాకికి, జింక ఇంకా జంబూకము ఎంతకీ రాకపోయేసరికి కాకికి అనుమానం వస్తుంది. ఏమిటి ఇంకా రాలేదు, వచ్చే సమయం దాటిపోయింది అని అనుకుని జింకని, జంబూకంని వెతుక్కుంటూ పాపం వస్తూ ఉంటుందన్నమాట కాకి. ఈ లోపల జింక మనసులో అనుకుంటూ ఉంటుంది, చూసావా, నేను నక్క మాటలు విని వచ్చాను, నక్కని హెల్ప్ చేయమంటుంది జింక. అయితే నక్క అంటుంది, నేను నీకు ఎలాంటి హెల్ప్, ఉపకారము చేయలేను, ఎందుకంటే నువ్వు వలలో చిక్కుకున్నావు, నన్ను చూసాడంటే రైతు కూడా నన్ను కూడా వలలో పట్టేసుకుని నన్ను కూడా ఆహారం చేసేస్తాడు అని అంటుంది. నేను నీకు ఎలాంటి సహాయమో చేయలేనంటుంది. అప్పుడు జింక అనుకుంటుంది, కాకి మాటలు గుర్తు తెచ్చుకుంటుంది, అరే, నేను ఎంత మోసపోయాను, ఎంత నమ్మాను జంబూకమును, మంచి మాటలు చెప్పి నన్ను నమ్మించింది, నేను ఇప్పుడు ఆపదలో ఉంటే నన్ను రక్షించట్లేదు, అలాగే ఎవరు వచ్చి నన్ను హెల్ప్ చేస్తారని పాపం అలా
డీ లాగా పడి ఉంటుంది. అయితే అట్లీస్ట్ జింక జంబుకుము వెళ్ళి ఎవరినన్నా పిలుచుకుని రావచ్చు కదా. సో ఎలాంటి సహాయము చేయనంటుంది. అయితే కాకి వెతుక్కుంటూ వస్తుంది, చూస్తుంది, గమనిస్తుంది. అరే నువ్వు పట్టుబడిపోయావా ఈ రైతు చేతిలో అని ఏమంటుందంటే, మిత్రమా నన్ను రక్షించు, నీ మాటల్ని పెడచెవిన పెట్టాను అని జింక అంటుంది. కాకి అంటుంది, బాధపడకు, ఇప్పటికీ సమయం మించిపోలేదు, నువ్వు ప్రాణాలు కాపాడుకోవాలి అని ఒక ఉపాయం చెప్తుంది. ఏం చెప్తుందంటే, నువ్వు వేటగాడు రాగానే, అదే రైతు రాగానే నువ్వు చచ్చి పడినట్టు నువ్వు అట్లాగా పడి ఉండు. ఏం చేస్తాడంటే ఆ వల ఎప్పుడైతే విప్పుతాడో నువ్వు తుర్రుమని పారిపో అని చెప్తుంది. కాకి మంచి సలహా ఇస్తుంది అనమాట. నేను నీ మీద కూర్చుంటాను, నువ్వు చచ్చిపోయినట్టు, నేను నీ మాంసం తింటున్నట్టు నేను నటిస్తాను అని చెప్తుంది. అట్లీస్ట్ ఆ హెల్ప్ అన్న చేస్తా అని చెప్పింది కాకి. అయితే రైతు వస్తాడు. ఈ వల విప్పేసేయంగానే ఏమవుతుంది, తుర్రుమని జింక పారిపోతుంది. అలాగే కాకి కూడా పైకి ఎగిరిపోతుంది. కానీ నక్క పట్టుబడుతుంది. సో అప్పుడు నక్క అనుకుంటుంది, ఎదుటి వాళ్ళకి నేను ఇది చేద్దాం అనుకున్నాను, హాని చేద్దాం అనుకుంటే నాకే హాని జరిగింది అని పాపం మనసులో అనుకుంటుంది. రైతు ఏమనుకుంటాడంటే, జింక కాకపోతే నక్క అని అనుకుని రైతు సంతోషిస్తాడు. సో జింక కాకి వాళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతారు. మంచిగా తర్వాత హాయిగా స్నేహితులు మంచి స్నేహంతో ఎల్లకాలం జీవిస్తారు. సో ఇది అండి 5th స్టోరీ. సో మనము మిత్రలాభం స్టోరీస్ అన్నీ కంప్లీట్ చేసుకునేంత వరకు మనము ఈ సిరీస్ నడుపుతూనే ఉందాం ఎవ్రీడే. లేకపోతే నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను. సరేనా? మరి ఒకవేళ మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే మరి జింక నక్క జంబుకుమ స్టోరీ మరి హిరణ్యకుడు చెప్పాడు కదా. మరి ఇదంతా విన్న తర్వాత హిరణ్యకుడి మధ్య లఘుపతనకుడి మధ్య స్నేహం కుదురుతుందా? లఘుపతనకుడు ఏమంటాడు? అది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అది ఇంకొక కథ. సో ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మళ్ళీ వినండి. అలాగే కమెంట్స్ కూడా పెట్టండి. టేక్ కేర్. బాయ్.